శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమండ్ పంత్ అన్ బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యం తరిమి వేసిన బాబా వింత చర్యను వర్ణించారు. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించింది. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథం రాయటకు పురిగొలిపినది. అదేగాక బాబాగారి వింత లీలలను, చర్యలను మనస్సునకు ఆనందం కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపముల పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయం. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమండ్ పంత్ భయపడెను. అతడిట్లా అనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరం కానున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములు నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవి యోగీశ్వరుడనగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించనని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగను రాసినవి భక్తలీలామృతము, సంతకథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంతకృతామృతంలోని 57వ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయిలీలా మాసపుత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసి అనియగు శ్రీమతి సావిత్రీబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తులు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఎన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరినైనా ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెతికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలగజేయను. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలుగజేయను. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములను బాబా ప్రబోధములు విని వానిని మననం చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమును రాయ నిశ్చయించి తిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందం కలుగజేయను. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార పరితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని.
కావున నా మార్గం సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్ప దయచేయునైననియు నమ్మియుంటిని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాని ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనమును చే జీవించు పక్కీరును నా జీవిత చరిత్ర రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియూ జయప్రదంగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇంట్లు చెప్పతొడంగెను: కథలను అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడై నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చగలను. వాడు తన అహంకారం విడవలను, దాన్ని నా పాదముల పైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి కృత్యములందునూ తోడ్పడేదను. వారి అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చున కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందేదరు. నీకు తోచిన దానిని నేను నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయం పైనను కీడు మేలు ఎంచి వివాదం చేయకూడదు. వివాదమనగానే నన్ను హేమన్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనని వాగ్దానం జ్ఞప్తికి చెప్పి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చాందోద్కర్లతో నేను ఎక్కువగా స్నేహం వంటిని. వారు నన్ను షిరిడీ పోయి సాయిబాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని. ఈ మధ్యలోనిదే జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు కట్టుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుడు కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువు పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏల పోవలేను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కానీ కానున్నది కాక మానదు. అది క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయూకి పర్యటనకై పోవుచుండెను. ఠానా నుండి దాదర్కు వచ్చి ఎచ్చుట వసయూ పోవు బండి కొరకు కనిపెట్టుకుయుండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకై నాపై కోపించెను. నానా చెప్పింది సంతోషదాయకమును సమ్మతముగా ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళి రైలు ఎక్కవాలని అనుకుంటుని. అటులనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుంది. బండి ఇక బయలుదేరినగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చున్న పెట్టలేనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయో చూచి ఎక్కడికి పోవచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిల్ దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారం మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి. కానీ నా అదృష్టవశాత్తు అది ఇట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాఠేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలని నాకు ఆత్రం కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కర్ బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరం ఓపిగ్గా మరలా చూడవచ్చునను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందం పొంగి పొరలినది. నానాసాహెబ్ చాందోద్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచి తిని మనస్సుకు సంతుష్టి కలిగెను.
బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణం చేసి తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన్నా మనసులో నన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలమును తగ్గును. క్రమముగా ప్రపంచం యందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనం లభించునదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రమున నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించును. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకుకు గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదం జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుట గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పించుకొనవలెను. ఏమీయూ చేయక సోమరిగా కూర్చును అని గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధం తరపున వాదించుచు, కాకున్నది కాకమానదు, మహనీయులు కూడా నీ విషయంలో నోడిపోయేరి. మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలు నటుండు నిమ్ము, గర్వము గాని అహంకారము గాని మీకు తోడ్పడవు అనేను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇది మిథ్యమని ఏమీయూ తేలలేదు. అలిసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని. వేల వివాదమునకు మూల కారణం అహంకారం. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగిను, వాడాలోనేమి జరిగినది? ఏమిటి ఆ వివాదం? అది దేనిని గూర్చి? ఈ హేమంత్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని. సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా తన అంతరాత్మనధికారి అయి ఉండవచ్చును. హేమంత్ పంత్ అన్న బిరుదుకు మూల కారణం. సాయిబాబా నన్నెందులకు హేమంత్ పంత్ నన్ను పిలిచెనని ఆలోచింపసాగి తిని. ఇది హేమాద్రి పంత్ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంత్ ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథమును రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తిని ఇంతగా లేనివాడును. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదిన సంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది అహంకారమును చంపుకొనుటకు ఎమ్మనియు నేనెప్పుడునూ అనుకువ నమ్రతలు కలిగి ఉండవలెనను బాబా కోరికయు ఉండవచ్చనియు గ్రహించి తిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకొంటిని. భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కర్ హేమంత్ పంత్ అనుట గొప్ప ప్రాముఖ్య కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఎట్లనియు భావించవచ్చును. ఏలయనగా హేమంత్ పంత్ శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదేగాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, సాక్షాత్కారము మొదలగు విషయములలో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనో హేమంత్ పంత్ వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గూర్చి తాను రాసుకున్న దాన్ని ప్రచురించెను. హేమంత్ పంత్ బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా ఎట్లే అని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గాలు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులుడాను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో నని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును. మార్గమధ్యమున తోడేళ్ళు, పులుల గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడు లేనిచో అతడి అడవి మృగముచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చునను. మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానాన్ని గుర్తించెను.
వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా ఎను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వలనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి ఎనుకతో నుండి ఆత్మ సాక్షాత్కారం పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.